అందరికి నమస్తే అండి. ఇవాళ మనకున్నటువంటి హాట్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం బాబు గారు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ గారు ఇద్దరు దావోస్ పర్యటన చేశారు. దావోస్లో పర్యటనలో భాగంగా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లని ఆకర్షించడంలో సింగపూర్ నుండి ప్రస్తుతం దావోస్ వెళ్ళినాడు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ సింగపూర్లో కొద్దిమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడినారు. తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా చేశాడు. గత 6 నెలలు 7 నెలల కాలంలో దాదాపు 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తానే నిన్నటికి నిన్న స్వయాన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు, ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల రూపాయల మేర వరకు ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము సహకారం అందించడం జరిగింది అని కేంద్ర సహకారం ఎంత వచ్చిందో అమిత్ షా గారు చెప్పకనే చెప్పారు. అదేవిధంగా టీసీఎస్తో నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ముంబైకి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ చంద్రశేఖర్ని, అదే ఇక్కడ వాళ్ళ తండ్రి అయినటువంటి బాబు గారు ఇక్కడ సీఎం కదా, దాని దగ్గరికి తీసుకొచ్చి టీసీఎస్ని ఇక్కడ స్థాపించే విధంగా, అదేవిధంగా అమెజాన్ కావచ్చు, అదేవిధంగా రామాయపట్నం వద్ద 85,000 కోట్లతో బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, ఇలా ఎత్తుకుంటూ పోతే 30-40 కంపెనీలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే లెంతీ సబ్జెక్ట్, టాపికే మారిపోతుంది. సో ఇందులో భాగంగా దావోస్కు వెళ్ళినటువంటి బాబు గారు, రేవంత్ గారు ఇక్కడ ఉన్నారు. నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా చెయ్యి కలిపి పట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, అదేవిధంగా బాబు గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు తెలంగాణ మంత్రి, రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్రంలోకి వెళ్ళి అక్కడ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి, వీళ్ళంతా ఒకే ఫ్రేమ్లో ఉండడం చూడముచ్చటగా ఉంది. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఇద్దరు సీఎంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో క్లారిటీగా ఇలా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కొద్ది కంపెనీలు ఇక్కడికి వస్తాయి, దాని అనుబంధ కంపెనీలు పక్క రాష్ట్రంలో పెట్టే విధంగా ఉంటాయి, రకరకాల కంపెనీలు. వీళ్ళిద్దరూ జోడిద్దుల్లాగా సహకారంతో ముందుకెళ్తే ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాలు బాగుపడతాయని నేనైతే ఆశిస్తున్నా. గతంలో మనం చూసినట్లయితే ఒక్కసారి అందరికీ బాగా గుర్తుంటుంది, 11 లక్షల కోట్లు అంటారు, 15 లక్షల కోట్లు అంటారు. ఈయన వచ్చి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఐటీ శాఖ మంత్రి అనే పేరు ఎత్తితే గుడ్డు అమర్నాథ్ గుర్తురాడు, గుడ్డు మంత్రిగా బాగా పేరు పొందినాడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? అయ్యా మీరు ఏదో పెట్టుబడులు పెడతా ఉన్నారు, పెట్టుబడులు పెట్టినారన్నారు, అసలు ఈ కంపెనీలన్నీ ఎప్పటి నుంచి రన్ అవుతాయి, ఎప్పుడు ఫామ్ అవుతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని విలేకరులు ప్రశ్నించినప్పుడు కోడిగుడ్లు పొదుగుతా ఉన్నాయి, పిల్లలు పెట్టడానికి టైం పడుతుంది అని చెప్పినాడు. మనం అంతా చూసాం. అదొక ఎత్తు. ఒకసారి ఏం చేశారు, ఇన్వెస్టర్లు వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళ మంత్రుల యొక్క డ్రైవర్లు తీసుకొచ్చి కోట్లు సూట్లు వేసి అక్కడికి వచ్చినారు. భోజనాల కోసం తగతగలాడిపోయినారు. ఏది కోట్లాను కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెడతాము ఆంధ్ర రాష్ట్రానికి అని ముందుకు వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో ఐపాక్ టీం మెంబర్స్ కూడా ఉన్నారు. ఆడ ఇన్వెస్టర్స్ ఎవరు రాలా, వాళ్ళు మసిమూసి మారేడుకాయ చేసినారు ఆ రోజున. కానీ మనం చూస్తా ఉన్నాం 6-7 నెలలు అహర్నిశలో కష్టపడతానే ఉన్నారు బాబు గారు, లోకేష్ బాబు గారు. ఇందులో భాగంగా దావోస్ పర్యటనకి వెళ్ళి 4 రోజులు పర్యటన జరుగుతూ ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలతో ఆల్రెడీ 30 పెద్ద పెద్ద ప్రతినిధులతో బాబు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రీఫిక్స్ చేసుకున్నారంట. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఎవరి విధానం వాళ్ళు పవర్ పాయింట్ రూపంలోనూ వాళ్ళు ఇన్వెస్టర్స్ ముందు చెప్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కాదు పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 40,000 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకు కావచ్చు. అదేవిధంగా గత 5 ఏళ్లలో నరక యాతన చూసి కోమాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం ఇప్పుడిప్పుడు ఆక్సిజన్ అందుతోంది. వీళ్ళు కాస్త కోలుకొని ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో అద్భుతంగా హెల్తీగా ఉండాలని ఒక రాష్ట్రం గురించి నేను చెప్తున్నాను. మరింత ముందుకు వెళ్ళాలి. బాబు గారు అన్నట్టు 2047కి ప్రపంచంలో కల్లా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని ఆయన కళ సాకారం అవుతుందని, ఆయన విజన్ పనిచేస్తామని నేనైతే ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళందరూ చలికోట్లు వేసుకొని ఉన్నారు. లోకేష్ గారు కావచ్చు, రేవంత్ గారు కావచ్చు, ఈయన కావచ్చు, ఆయన కావచ్చు. ఆయన ఎవరు 7 పదుల వయసులో స్వెటర్లా ఏమిలే. కానీ గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగితే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్, ఐ కాంట్ ఆన్సర్ ఇట్ అనేది కూడా అరకొరగా చెప్పాడు. ఈ గుడ్డు మంత్రి అయితే అక్కడ చలిగా ఉన్నది, నేను ఏమి చేయలేకపోయినాను, చలి కొట్టేసి నేను చలి ఆపలేదు, ఈ యాంగిల్లో అప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ వ్యవహరించారు. వీళ్ళు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకు మనమంతో సహకారం అందించాం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ ఎలక్షన్స్ కావచ్చు,
ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఎటువంటి ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ పని చేసే వాళ్ళని మనం గెలిపించుకుంటానే ఉంటాము. మరింత మన రాష్ట్రాలు బాగుపడతాయి. పని చేయనటువంటి వాళ్ళని ఆల్రెడీ ఆధాపాతాలను తొక్కినాం, వాళ్లకు చిన్న స్కోప్ కూడా ఇవ్వద్దు. అది మొత్తాన్ని నేను చెప్పవచ్చేది. పని చేసే వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఇటువంటి ఈ యొక్క క్రిమినల్ కేసులు లేని, ఆర్థిక కేసులు లేని ఈ యొక్క విజనరీ వాళ్ళకి 13-14 కేసుల్లో, ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో జైలుకి పోయినటువంటి వాళ్ళ ప్రిజనరీకి తేడా, విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా. ఇది ఇవాళ ముఖ్యమైన ఐటెం. మరో ఐటెంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.